వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క. ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతం. సీనియర్ ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ పరికిపండ్ల నరహరి. నూతన సివిల్ కానిస్టేబుళ్లకు నియామక ఉత్తర్వులను అందజేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. విద్యుత్ ఛార్జీలు పెంచి మోసం చేయడమే చంద్రబాబు నైజం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, నూతన సివిల్ కానిస్టేబుళ్లకు నియామక ఉత్తర్వులను రామగుండం పోలీస్ కమిషనర్ ఎన్ శ్రీనివాస్ ఐపీఎస్ అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, పోలీసింగ్కు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని, వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని, బాధతో పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, ఏవో అశోక్ కుమార్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామనమూర్తి, శ్రీనివాస్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సంధ్య, ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఏలు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ పోలీస్ ఉద్యోగానికి అర్హులై కాంపిటీషన్లో ముందుండి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పొంది పోలీస్ విధులను ఎలా చేయాలి, పోలీస్ యొక్క డిసిప్లిన్ ఏంటి, మనం సమాజంలో మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి, ఎలా సహాయం చేయాలి, లా ఏంటి, తర్వాత బందోబస్తుల విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మనం ఎలా ప్రవర్తించాలి, ముఖ్యంగా మనము మెడికల్ సర్టిఫికేట్, సర్వీస్ బుక్, ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఫార్మాలిటీ లైక్ భద్రత ఇవన్నీ కూడా ఇంకా మొత్తం అన్ని ఫిలప్ చేయడము, దాని తర్వాత వాటిని అన్ని సెట్ చేయడము అన్నీ చేస్తారు. సో మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా మీరు తీసుకున్న 2-3 రోజులకే మనకు ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు యూ విల్ ఎక్స్పీరియన్స్ హౌ ద బందోబస్తు విల్ బి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్ యు రెడీ? మీరు కూడా బ్రదర్ వీళ్ళు ఎందుకు పోరా ఎందుకు All the best, man. Samata. You are from? Order. Samata. Sir. Idena? This is. Good. Go. Sir. Sir. Okay. You are from Gupta? ఇక్కడ నుంచి
రోజారాణి రేణుక రామా రేణుక ఇప్పుడు మాధవి రోజారాణి అవునా ఓకే ఈమె హోంగులి సెలెక్ట్ అయింది చూడండి సంతోష్ సంతోష్ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని అన్నారు. మోసం చేయడంలో చంద్రబాబు నైజమని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి మరోసారి మోసం చేస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 6 సార్లు పెంచితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 5 నెలల్లో 2 సార్లు పెంచారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేస్తున్నాడు చంద్రబాబు. ఇదేనా ప్రజలకు మీరు చేసే మేలని కాటసాని ప్రశ్నించారు. ప్రజలకు ఎంత కావాలంటే అంత విద్యుత్ ఇస్తానని కరెంటు ఛార్జీల్లో పెంచబోమని చెప్పి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. 1.27 చొప్పున నవంబర్ నెల నుంచి వసూలు చేసే విధంగా తాజా ఛార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్కు 2.19 అంటే అదనంగా మనం ఇప్పుడు కట్టేదానికంటే అదనంగా ప్రతి ఒక్క గృహదారుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంతకుముందు మనం గతంలో 6,072 కోట్లు తాజాగా వసూలు చేస్తున్న దానికి 9,412 కోట్లు కలిపితే మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 15,480 కోట్లు ప్రజల మీద భారం వేయడం జరుగుతుంది. 23-20 సంవత్సరానికి 12,844 కోట్లు సర్దుబాటు ఛార్జీల వసూలు కింద డిస్కాంలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఇందులో 3,432 కోట్లు తగ్గించి 9,412 కోట్లకు వసూలు చేసుకున్నందుకు డిస్కంలకు ఏపీఈఆర్సీ అనుమతించడం జరిగింది. అంటే ఏపీ ఎస్సీడీసీఎల్ పరిధిలో యూనిట్కు దాదాపు 91 పైసా, ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో 92 పైసలు, ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో 90 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి 24 నెలల్లో వసూలు చేసుకొని డిస్కాంలకు ఈఆర్సీ వాళ్ళు చెప్పడం జరిగింది. 2025-26 సంవత్సరానికి అగ్రిమెంట్ రెన్యువల్ రిక్వైర్మెంట్ రీటైల్ సప్లై బిజినెస్ ప్రపోజల్స్ విద్యుత్ పంపిణీ సమస్యలు డిస్కాంలు శనివారం 30/11/2024లో ఈఆర్సీకి సమర్పించారు. ఈ పరిధిలోని నివేదికలోని డిస్కాంలు సిఎండీలు ఏపీఈఆర్సీ ముందు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర నేను ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచినాడు, నేను పెంచను, అవసరం అనుకుంటే ఇంకా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను కానీ మీకు పెంచే ప్రసక్తే లేదని ఊరు వాడ అంతా కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చేసింది ఏంటో ఒక్కసారి అదే చంద్రబాబు నాయుడు పులివెందుల్లో కడపలో టీడీపీ మహానాడులో చెప్పడం జరిగింది. ఆగస్టు కార్యకర్తలు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా అదేవిధంగా పెద్దాపురంలో వైజాగ్లో విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. పులివెందుల ఛార్జీలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు పులివెందుల మీటింగ్ లో ఏం మాట్లాడినది మనం ఒక్కసారి 45 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచరు. సమీకృత
వృద్ధా జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్ఖర వేణుగోపాల్తో కలిసి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, పౌర సరఫరాల శాఖ విభాగం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా చేరుకున్న మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. పలు ప్రాజెక్టు పనులు, ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, రైస్ డెలివరీ తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి తెలిపారు. మరి ఎంప్లాయ్మెంట్ విషయంలో మేము మా ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకరిస్తుంది. ఒకటి, ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీస్ నింపాలని. ఇక్కడున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ లెస్ దెన్ 10 months మేము 50,000 వేకెన్సీస్ నింపడం జరిగింది. అన్ని జరిగింది. దాని తదనంతరం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్న సందర్భంలో మనం ఈరోజు సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ఒకటి, మన ప్రగతిని నివేదిక చూపెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. రెండవది, మంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కనుక అనేక సందర్భాల్లో ప్రత్యేక దృష్టి కూడా సారించారు. ఆ సందర్భంలో నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్కీమ్కి సంబంధించి మరి ఆ రోజు 443 కోట్ల రూపాయలతో మొదలైన ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు ఏం పని చేయలేని సందర్భంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భూసేకరణకు సంబంధించి కానీ మరి పిల్ల కాలువలకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ముందుకు సాగాల. దాంతో పాటు మొన్న ఒక 4 రోజుల క్రితం మరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కర్నూలు నగరం రేడియో స్టేషన్ పక్కన నారాయణ పాఠశాల వెనుక హిందుస్థాన్ కాలనీలో శ్రీ గాయత్రి విశ్వకర్మ వీరభద్ర ఆలయంలో కార్తీక మాస పూజా కార్యక్రమాలు చక్కగా జరిగాయని శ్రీ గాయత్రి విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనంతో పాటు ప్రతి అమావాస్య రోజున భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు సోమయ్య ఆచారి తెలిపారు. ఈ రోజు ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సోమయ్య ఆచారి మాట్లాడుతూ, శ్రీ గాయత్రి విశ్వకర్మ వీరభద్ర దేవాలయం 12 సంవత్సరాలుగా భక్తులకు దేవుని ఆశీస్సులను అందజేస్తూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తున్నామని, ఇంకా ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, దాతల ముందుకు రావాలని ఆలయ అభివృద్ధి కమిటీ దారులు కోరారు. చేస్తున్నాం అలా 4 రోజులకే డబ్బులు లేనట్టు ఏం బాగుంటుంది కదా. ప్రతి వారానికి ఒకసారి డబ్బులు పెడితే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు. ఇప్పుడు కూడా బాగా ఇచ్చిన ఫస్ట్ టైం ఇంతమంది ఇచ్చిస్తారేమో మీరు. ఏం లేదు సార్. ఆమె గాయత్రి, విశ్వకర్మ, గణేష్, ఇక్కడ వీరభద్ర క్షేత్రపాలకుడు కూడా. ఈ గుడి నిర్మాణానికి అందరు సహకరించాలని మరీ కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. నా పేరు కె సోమయాచారి, శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయానికి ప్రెసిడెంట్. నా పేరు కె సోమయాచారి. సోమయాచారి హిందుస్థాన్ నగర్లో శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం కట్టడానికి నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికి ప్రస్తుతానికి షెడ్ రూపంలో ఉన్నది. అందరూ సహకరిస్తే గుడి నిర్మాణం జరగాలని అనుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్క అమాసకు అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం దాదాపుగా 300 మంది దాకా వస్తున్నారు. ఆ ప్రజలు వచ్చి దేవుని సన్నిధిలో అందరూ తీసుకొని ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉండడం వల్ల బాగా జనాభా కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల మాకు మంచి పేరు వస్తుంది. ఈ గుడి అందరికి తెలియాలనే అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసాము. అన్నదాన కార్యక్రమం వచ్చేసి ఇప్పుడు 5వ నెల జరపబడుతుంది. ఇప్పటికే మాకు బాగా పేరు వస్తుంది. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. విశ్వబ్రాహ్మణ సోదరులందరం కలిపి ఒక గుడి నిర్మాణించుకోవడానికి
అందరూ సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికి 7 సంవత్సరాలు ఇక్కడ గుడి మనం పునాది అనుకొని ప్రతి సంవత్సరం ఏటా కొంచెం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ జయంతి బాగా ఘనంగా జరుపుకుంటాము. భక్తాదులు చాలామంది పాల్గొని జయప్రదం చేస్తున్నారు. కానీ 10 భక్తులు రావాలని మేము విశ్వప్రభుని కోరుకుంటున్నాము. దయదలిచి అందరూ వచ్చి ఈ గుడిని ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాము. కానీ ప్రతి నెలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, అమావాస్య జరుగుతుంది. కాకపోతే మా భక్తులము మేము ఉండేది 20 మంది అయినా బాగా గట్టిగా నిలబడి చేస్తున్నాము. ఇంకా గట్టిగా నిలబడి అది అమావాస్య జరుపుకొని భక్తాదులకు వచ్చే ప్రసాదం తీసుకొని వాళ్ళ కోరికలు ఏమంటే భగవంతుడు కోరుకుంటే ఆ భగవంతుడు ఎల్లవేళ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి అందరికీ చల్లగా చూస్తామని చెప్పని మేము మా భక్తులము అందరూ కలిసి వాళ్ళకు కూడా కోరుకుంటున్నాము. ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అందరూ ఏదైనా కార్యక్రమం జరుపుకుంటే కూడా ఒక పుట్టినదిన కావచ్చు, రేపు పొద్దున ఏదైనా పెళ్లి కార్యక్రమం చేసుకుంటే కూడా మేమందరం సహకరిస్తాము, అందరికీ హెల్ప్ చేస్తాము. మేము అందరం ఒక యూనిట్గా ఉండి వాళ్ళకు సేవ చేయాలని కూడా మా సేవా కార్యక్రమం మా సేవ భక్తులు కూడా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. మా భక్తాదులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ప్రతి అమావాస్యకు రావాలని కూడా మీ ద్వారా మీ విలేకరుల ద్వారా కూడా వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకు కూడా. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని మహారుద్ర పారాయణం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆలయానికి విచ్చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ, భజన పాటలు, కోలాటలతో ఆటపాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగి ఉందని అన్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. भगवान
కర్నూలులోని కొండారెడ్డి బుర్జు ఎదురుగా ఉన్న మున్సిపల్ పార్కు ఆవరణలో టైక్వాండో క్రీడాకారులకు డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో క్రీడా బ్యాగ్లు మంకీ క్యాప్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నందున అభినందించారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థులను మార్షల్ ఆర్ట్స్లో భాగమైన టైక్వాండోలో మంచి శిక్షణ ఇవ్వాలని కోచ్ వెంకటేశ్వర్లను కోరారు. భారతదేశంలో ఇప్పటికీ మహిళలపై అత్యాచారాలు జరగడం బాధాకరమని అన్నారు. ఏ దేశంలో అయితే స్త్రీలు స్వేచ్ఛగా బయట తిరుగుతూ వారి పనులను చేసుకుంటారో ఆ దేశం త్వరగా అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారన్నారు. ముందు పెట్టద్దమ్మా పెద్ద పిల్లలకు ఆడపిల్లలకి ఒక 5-6 మంది రండి. బ్యాగ్ అంతా ఊళ్ళేడు రామ్మ ఈ టైకోండో ఒలింపిక్ గేమ్ దీనికి సాధన చేయాలి. డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు ఏ క్రీడ వచ్చినా, ఆర్చర్ వచ్చినా, కిక్ బాక్సింగ్ వచ్చినా, ఉషు వచ్చినా, పుషు వచ్చినా, ఏది వచ్చినా ఆయన సహకారం లేనిది ఏది లేదు. ఎందుకంటే పిల్లలు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రావాలంటే ట్రాక్ షూట్లు అయితేనేముంది, ఈ ట్రాక్ షూట్స్ అనేది ఒలింపిక్ క్రీడ. ఈ ట్రాక్ షూట్స్ కూడా ఇన్స్ట్రక్టర్స్కి కర్నూలు ఇచ్చారు. కొన్ని విద్యా సంస్థల్లో టైకోండో శిక్షణ ఇస్తున్నాము. ఈ క్రీడ 25 సంవత్సరాలు చేస్తున్నందుకు సార్ సహకారం చాలా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు గమనించాలి. చదువే మనకి చదువు వెంబడే చాలామంది పోతున్నారు. చదవాలి లేదని, చదువు 78%, ఇది 22% స్పోర్ట్స్ ఉండాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2% ఉన్న స్పోర్ట్స్ కోట 3% చేశారు. జనాలు మనం అర్థం చేసుకొని క్రీడల వైపు పోవాలి. అలాగే టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు క్రీడలకి ఎప్పుడు వాళ్ళు స్పాన్సరే. అలాగే మా డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు విద్యార్థులకు ఏది అడిగినా కూడా మనకి సహాయ సహకారం అందజేస్తారు. తర్వాత ఈ క్రీడలు ఒలింపిక్ క్రీడలు దయచేసి కర్నూలులో ఎక్కడున్న టైకోండో, ఎక్కడైనా సరే కర్నూలులో టైకోండో ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే టైకోండో నేర్చుకోండి. టైకోండో మంచి గేమ్, టైకోండో వాల్యుబుల్ గేమ్. మన డాక్టర్ శంకర్ శర్మ సార్ గారు ఇలాంటి నాలాంటి వాళ్ళు టైకోండో మాస్టర్స్ ఉన్నాయి. ఆయన క్లీనింగ్ గడప అడిగితే కూడా ఆయన ఎటువంటి సహకారం అందజేయడానికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే క్రీడాకారులు టైకోండో అనేది ఒలింపిక్ క్రీడ. ఇది ప్రతి ఒక్కరూ సాధన చేయాలని. నా పేరు టి వెంకటేశ్వర్లు, టైకోండో అకాడమీ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న కుట్రలను వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ జిల్లా నాయకులు జాతీయ మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు జింజుపల్లి నర్సింగ్ డిమాండ్ చేశారు. జాతీయ మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న మాలల సింహగర్జనకు మాల మహానాడు నేతలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లాలోని నాస్పో సీసీ కార్నల్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నర్సింగ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి దళితుల ఐక్యత కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సింహగర్జనలతో రాష్ట్రంలోని మాలల సమస్యల పరిష్కారం కోసం, దళితుల ఐక్యత కోసం వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తున్నామని తెలిపారు. భద్రాచలంలో ప్రారంభమైనటువంటి మాలల మహాపాదయాత్ర
1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు మాలల సింహగర్జన సభను చెన్నూరు శాసనసభ్యులు గౌరవ గడ్డ వివేక్ సార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సింహగర్జనకి ఈ జిల్లాలో నలుగురు పరిధిలో ఉన్నటువంటి మాలలందరూ కూడా పెద్ద ఎత్తున తగినందుకు మాల సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణలు కావాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెంపపెట్టుగా ఉంటుందనేటువంటి ఈ సభ చెంపపెట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి అదేవిధంగా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాలల సింహగర్జనను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క సభను రానున్నటువంటి రోజుల్లో మరింత ఉధృతం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి మాలల ఐక్యతతో ఇవాళ మరిన్ని ఉద్యమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.